ఆదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశశ్రీభ్యో నమో గురుభ్య అన్నారు. బ్రహ్మాదిభ్యో, బ్రహ్మ అంటే ఆ నిర్గుణ నిరాకార బ్రహ్మము తీసుకోవచ్చు, ఈశ్వరుడైన సర్వాంతర్యామి బ్రహ్మ తీసుకోవచ్చు, సూత్రాత్మం తీసుకోవచ్చు, హిరణ్య గర్భుడు, ఆ తర్వాత విరాట్ స్వరూపుడు, సృష్టికర్త బ్రహ్మ, సృష్టి స్థితి చేసేటువంటి వీళ్ళందరూ కూడా బ్రహ్మ ఆదిభ్యో, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళని. బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో, ఈ బ్రహ్మ విద్యని ప్రవర్తి చేసినటువంటి ఆచార్యులు వాళ్ళకు కూడా వంశ ఋషిభ్యో, అంటే ఆ వంశం, ఈ వంశం అన్నది ఏమిటి ఇక్కడ? ఆచార్య పరంపర, వాళ్ళకు కూడా నేను నమస్కారం చేస్తున్నాను అన్న చెప్పారు. ఇక్కడ అల్ప గ్రంథ వృత్తిరారభ్యతే సంసార వ్యావృత్భ్య, అంటే నేను చాలా చిన్న గ్రంథాన్ని రాస్తున్నాను అన్నారు. ఇలాంటి 2 పుస్తకాలు ఉన్నాయి, ఆయన దృష్టిలో చాలా చిన్న గ్రంథం. సంసార వ్యావృత్భ్య అంటే ఇక్కడ ఈ సంసారం నుంచి, జన్మ మృత్యులోనేటువంటి సంసారం నుంచి బయటపడవలసుకున్న వారు, ఇది అధికారులు సంసార హేతు నివృత్తి సాధన బ్రహ్మాత్మైక్యత్వ విద్యా ప్రతిపత్తి. ఈ సంసారం నుంచి మరి బయట ఎలాగ పడతాము? ఏ విధంగా అయితే మనం ఏమిటంటాం, గానుగు ఎద్దు ఉంటాం. గానుగు ఎద్దుకు వాడు ఏం చేస్తాడు, తెలుగులో వాడు ఆ నుండి తీసేవాడు, ఏదో కొంచెం పట్టాడు దాన్ని నోట్లో పెట్టి వెనకాంచి కొరడా కొడుతూ ఉంటాడు, రోజల్లా తిప్పుతూ ఉంటాడు. ఇలా రౌండ్ కొడుతూనే ఉంటుంది పొద్దున్న సాయంకాలం వరకు. అదే విధంగా ఈ ఆత్మానుభవం కలగనటువంటి వారు, ఎవరికైతే ఈ ఆత్మానుభవం కలగలేదో వాళ్ళు గాను ఎద్దులా ఈ సంసారంలో జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య. అందుకని ఈ సంసారమానికి హేతువైనటువంటిది ముఖ్య కారణం ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం వల్ల ఈ ఇంద్రియాలు, మనస్సు, శరీరము, ఈ సంసారము నేను అనుకుని పరిభ్రమిస్తూ ఉంటాడు. ఆ అజ్ఞానం నివృత్తి చేసుకుని సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపమే నాలో ఉంది, నాకు ఆయనకి తేడా లేదు. సంసార హేతు నివృత్తి సాధనం ఈ అజ్ఞానం నివృత్తి. అందుకనే రాముల వారు ఆంజనేయ స్వామిని అడిగినప్పుడు ఏమిటి చెప్పారు? దేహబుద్ధ్యా దాసోస్మ్యహం, జీవబుద్ధ్యా త్వదంసక, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇది మే నిశ్చితం. ఆ ఆత్మబుద్ధి ఉన్నప్పుడు నీకు నాకు ఏమీ తేడా లేదని చెప్పాడు. అదే విధంగా ఇక్కడ మహావాక్యాల ద్వారా అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మతత్వమసి, ప్రజ్ఞాన బ్రహ్మ, ఈ వాక్యాల ద్వారా అజ్ఞానం కనుక నశించినప్పుడు, అజ్ఞానం నశించడం అంటే అజ్ఞానం అనేటువంటి ఆవరణ తొలగించడం. ఏదైనా ఇక్కడ వస్తువు పెట్టే బట్ట వేసామనుకోండి, కనిపించదు. అందుకని ఈ అజ్ఞానం అనేటువంటి ఒక వస్తువు ఉంది. అజ్ఞానైన ఆవృతం జ్ఞానం గీతలో చెప్తారు. మీరు ఈ ఆవరణ ఎలాగ పోతుంది అంటే శ్రవణమును నిలిచారు. శ్రవణము ద్వారా ముందు ప్రమాణగతం ఏమిటి? ఈ శాస్త్రం ప్రమాణము, ఇందులో చెప్పినటువంటి జీవ పరమాత్మల ఐక్యము ఒకటే ప్రమాణితమైనది. ఆ తర్వాత ప్రమేగతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు చెప్పానే, ఆ పరమాత్మ ఎంత వ్యాపకుడు, అన్ని బ్రహ్మాండాలని నడిపించేటువంటి వాడు సూత్రాత్మ, వాడిని నడిపించేటువంటి ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు కూడా ఆ ఈశ్వరుని నడిపించేటువంటి పరబ్రహ్మ, నిరాకార పరబ్రహ్మ, సర్వవ్యాపకమైనది. ఈ ప్రమేగతమైనటువంటి పరమాత్మ యొక్క సంశయాలన్నీ మననం ద్వారా తీరిపోతాయి. ఇంకొకటి ఏమిటంటే, మననం ఎందుకు చేయాలి అంటే, ముఖ్యంగా సాధకులు 3 విషయాలు తెలుసుకోవాలి. ఏమిటి?
బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాత్మ. ఆ పరమాత్మ ఒకటే సత్యము, మిగిలినంతా అనిత్యము, మిథ్య లేదు. అన్యదాత్రం అన్నారు, తుచ్చం, వినాశం, నేహ నానాస్థితించి. ముందు అది నిశ్చయం చేసుకోవాలి. ఆ తర్వాత మనం చేసేటువంటి వ్యవహారం ఇదంతా మిథ్య. మిథ్య అంటే లేదని కాదు, కనిపిస్తుంది, చేతికి అందదు. ఇప్పుడు ఆలచిప్పులో వెండి చూశాము అంటే వెండి కనిపించింది కదా, దాన్ని తీసుకోవడానికి వెళతాం. వెళ్తే మరి దొరుకుతుందా? ఈ ప్రపంచము ఉంటుంది. ఎందుకంటే ఇది అనిత్యం. ఏదైతే మారుతూ ఉంటుందో దాంట్లో సత్యత్వం ఉండదు, ఎప్పుడు మారుతూ ఉంటుంది. అందుకని ఏ విధంగా అయితే జాగ్రత్త స్వప్న సుష్టులు అనుభవించేటువంటి వాడు, ఆ ద్రష్ట వాడు ఒకడే నిత్యము. కానీ ఈ జాగ్రత్త అవస్థ, ఈ స్వప్నావస్థ, ఈ సుషుప్తి అవస్థ, ఈ అవస్థలన్నీ కూడా మిథ్య అని చేరుతుంది. ఎందుకంటే అది మనతో పాటు ఎప్పుడూ ఉండదు. ఏది సుషుప్తి ఉండదు, జాగ్రత్త ఉండదు, స్వప్నము మారుతూ ఉంటుంది. ఈ చూసేటువంటి వాడు ఈ విధంగా ఈ సంసారానికి హేతు ఏమిటి? అజ్ఞానం, మోహం, అహంకారం, మమకారాలు, వీటన్నిటిని తెలుసుకుని ఈ జగత్తు మిథ్య అన్నది నిశ్చయం చేసుకోవాలి. ఈ శరీరము, ఈ మనస్సు, ఇంద్రియాలు జగత్తు మిథ్య అని మనం నిశ్చయం చేసుకున్న తర్వాతే ఏకాగ్ర బుద్ధితో మనము ఆ పరమాత్మ చింతన చేయగలం. అంతవరకు ఈ మనసు పోతూ ఉంటుంది. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, గొంతెము కోరిక కోరుతూ ఉంటుంది. అందుకని రెండవది ఏమిటి? జగత్ మిథ్యాత్వాన్ని నిశ్చయం చేసుకోవాలి. మూడవది నాలో ఉన్నటువంటి చైతన్యమే సర్వవ్యాపకమైనటువంటి చైతన్యము. ఇంకొకటి ఏమి చైతన్యం లేదు, ఒకటే చైతన్యము అన్నది నిశ్చయం చేసుకోవాలి. దానికి ఏమిటి? సంశయము, విపరీత భావన, ఇలాంటివన్నీ తొలగిపోతాయి. ఆవరణ నిధ్యాసం ద్వారా, ధ్యానం ద్వారా తొలగిపోతుంది. మననం చేసిన తర్వాత ఒకసారి శ్రవణం చేస్తే దాన్ని 100 సార్లు మననం చేయాలి. ఒకసారి మననం చేస్తే దాన్ని 100 సార్లు నిధ్యాసం చేయాలి అని చెప్పారు. అందుకని ఆ నిధ్యాసం చేస్తూ, మననం చేస్తూ ఈ సంసారానికి హేతువైనటువంటి అజ్ఞానము, ఫలాకాంక్ష, ఇలాంటివన్నీ వదిలిపెట్టాలని చెప్పారు. అందుకని సంసార హేతు నివృత్తి సాధన బ్రహ్మాత్మైక్యత్వ విద్యా ప్రతిపత్తయే. దాని ఈ బ్రహ్మము, ఈ ఆత్మ రెండు ఒకటే అని తెలుసుకోవడానికి ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఎవరు? సంసార వ్యావృత్య, ఈ సంసారం నుంచి బయటపడాలనుకున్న వాళ్ళు. అది ఇక్కడ చెప్తారు. ఆ తర్వాత కొంచెం ముందు పోతూ కనిపిస్తే చూడండి, లేకపోతే లేదు. లేకపోతే నేను అండర్లైన్ చేసినవి మీరు ఒకసారి పుస్తకం తీసుకుని అండర్లైన్ చేస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. నచ అసతి జన్మాంతర సంబంధ ఆత్మస్థితిత్వ విజ్ఞానే జన్మాంతర ఇష్టానిష్ట ప్రాప్తి పరిహార ఇచ్ఛా స్యాత్ స్వభావవాది దర్శనా. చూడండి, జన్మాంతర సంబంధి ఆత్మ అస్తిత్వ విజ్ఞానే దశతి. అంటే మనకి ఎన్నో జన్మలు ఉన్నాయి. ఈ జన్మ తర్వాత ఇంకొక జన్మ, లేకపోతే క్రితం జన్మ, దాని సంస్కారాల వలన వాటికి సంబంధం ఉంది అన్నటువంటి జ్ఞానం లేకపోయినట్లయితే ఈ వేదాల్లో చెప్పినటువంటి కర్మకాండ 80,000 మంత్రాలు, పుత్రకామేష్టియాగము, శ్రీమంతము, పుత్రమంతము, స్వర్గేక్ష, ఇలాంటివన్నీ. ఎందుకని? యజ్ఞం ఇక్కడ చేస్తాం. చేసిన యజ్ఞం అంటేనే నష్టమైపోతుంది, చేసేవాడు నష్టపోతున్నాడు.
చేసేవాడు నష్టం అవుతున్నాడు, చేసింది నష్టం అవుతుంది. మరి ఏమిటి మిగులుతుంది? శరీరం పోతుంది. అంటే ఈ శరీరానికన్నా వేరైనటువంటిది ఏదో ఉంది, చైతన్యం. అది స్వర్గాన్ని వెళ్ళి ఆ స్వర్గాన్ని సుఖాన్ని అక్కడ అనుభవిస్తుంది అనేటువంటి జ్ఞానం ఉండాలి. దాన్ని ఇక్కడ ఏం తింటారు? జన్మాంతర సంబంధి ఆత్మ అస్తిత్వ విజ్ఞాని. ఆ జ్ఞానం ఉన్నప్పుడు జన్మాంతర ఇష్టానిష్ట ప్రాప్తి పరిహార ఇచ్ఛా స్యాత్. ఈ జన్మలో మనం ఇది చేస్తే మంచిదవుతుంది, ఇది చేస్తే చెడ్డదవుతుంది. మనం మంచి చేసుకోవాలి, చెడ్డ చేసుకోవాలి. ధర్మాధర్మాలకి ప్రమాణం ఏమిటి? శాస్త్రం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో శాస్త్ర విధానోక్తం జ్ఞాత్వా కర్మ కర్తుమిహారసి. నాకు తెలియదు, నాకెవడు చెప్పలేదు అని వధాకవులు చెప్తే కుదరదు. ఇక్కడ తెలుసుకోవాలి. నీకు కారు ఉంది, నువ్వు కారు ఏ హైదరాబాద్ లో నడిపిస్తున్నావు, నువ్వే కొనుక్కున్నావు, నువ్వే నడిపిస్తున్నావు. నీ ఇష్టం నడిపిస్తావా? మొన్న ట్రాఫిక్ ఉంది, రెడ్ లైట్ ఉంది, బయట పెట్టుకోవాలంటాడు, లేకపోతే ఏదో చెప్తాడు రూల్స్. కారు నీది, నువ్వు కొనుక్కున్నావు, మరి వాడేవాడు నేను చెప్పడానికి? అది శాస్త్రం. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యి తీరాలి. అదే విధంగా మన కర్మ ద్వారా మన శరీరం కలిగి వచ్చినప్పుడు ఆ శాస్త్రాన్ని తెలుసుకుని దాని ద్వారానే ఈ బండి నడిపించాలి. లేకపోతే గుంటలో పడతావు, వెనక గుంట, ముందు గుంట, వెనక గుంట. అంటే పాపాన్ని కూడా పెట్టుకుంటాం చెప్పకుండా చేస్తే. స్వభావవాది దర్శనాత్. లేకపోతే ఈ కాలంలో అత్యంత అధికమైనటువంటి ఈ చార్వాక వాదం, శరీరం ఒకటే నిత్యము, ఈ లోకం ఒకటే నిత్యము అన్నది పెరిగిపోతుందని చెప్తున్నారు. ఆ తర్వాత చూడండి, జన్మాంతర ఇష్టానిష్ట ప్రాప్తి పరిహార ఉపాయ విశేషేచ శాస్త్రం ప్రవర్తతే. హితం శాస్త్రితి శాస్త్రం. ఏ విధంగా అయితే తల్లి చిన్న కురవాడికి చెప్తూ ఉంటుందో, బాబు ఇలా చేయరా నాయన, నీకు మంచిది, అలాగే శాస్త్ర మాతల యొక్క స్వరూపం అంటే ఈ శాస్త్రం. ఏం చెప్తున్నది? జన్మాంతర ఇష్ట అనిష్ట ప్రాప్తి పరిహారం. మన జన్మాంతరంలో వచ్చే అనిష్టాన్ని పోగొట్టుకోవడానికి ఉపాయాన్ని చెప్తుంది ఈ శాస్త్రం. ఏం ప్రేతే చికిత్స మనుష్య అస్థిత్యకే న్యాయమస్థితికే. ఆ నచికేతుడు అడిగాడు, ఈ శరీరం పోయిన తరువాత ఏమన్నా ఉంటుందా ఉండదా అన్నది దేవతలకు కూడా ఇది ఒక పెద్ద సంశయం ఉంటుంది అని మొదలుపెట్టి, అస్థిత్యేవ ఉపలబ్ధవ్య, ఆత్మ ఉంది, ఆ పరమాత్మ ఉన్నాడు అన్నది నిశ్చయం చేసుకోవాలి. అన్ని మతాల కన్నా, అన్ని శాస్త్రాల కన్నా ఈ వేదాంతము అన్నది అన్నిటికన్నా చాలా గొప్పది. ఎందుకు అంటే మనము ఎవ్వరిని నమ్మక్కర్లేదు. మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని మనం నమ్ముకుంటే చాలు. స్వప్నంలో అనుభవిస్తున్నాం, సుషుప్తిలో అనుభవిస్తున్నాం, జాగ్రత్తలో కూడా అనుభవంలోకి తెచ్చుకోగలం. దీని మీద ఆధారపడక్కర్లేదు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి చైతన్యమే సర్వవ్యాపక ప్రయత్నం. చైతన్యము అన్నది శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దేని మీద మనం ఆధారపడక్కర్లేదు. మిగిలిన మతాలు ఉన్నాయంటే ఒక యేసు ప్రభువుని తీసేస్తే మొత్తం క్రిస్టియానిటీ అంతా పోయి, ఆ మొహమ్మద్ సాబ్ తీసేస్తే, బుద్ధుడిని తీసేస్తే, జైనుని తీసేస్తే ఏముంది? ఇక్కడ ఎన్నైనా తీసేయండి, ఎన్నైనా చేసేయండి, ఏమీ లేదు. ఇవాళ నువ్వు ఉన్నావు, నువ్వు సర్వవ్యాపకుడు. నీలో ఉన్నటువంటి పాత ఆత్మని ఆ మనసుది చేసుకుని తెలుసుకుని ఆయన అన్నారు. అందుకే అస్థిత్యేక ఉపలబ్ధి. అందుకని మొట్టమొదటి ఏం చెప్పాను? 3 విషయాల్లో ఈ బ్రహ్మమే సత్యం, అది ఒకటే ఉన్నది అని ముందు నిశ్చయం చేసుకోండి. అస్థిత్యేవ ఉపలబ్ధవ్య ఇత్యేవమాది నిర్ణయ దర్శన యథాచ మరణం ప్రాప్య, ఇలాంటివన్నీ చెప్పారు. తర్వాత యథాకర్మ యథాసుఖం అన్నారు. ఎలాంటి కర్మలు మనం చేస్తున్నామో, ఎలాంటి ఉపాసన చేస్తున్నామో అలాంటి ఫలితాన్నే మనం పొందుతాము.
మీరు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఎన్నైనా చేయండి కర్మలు, అన్ని మీతో పాటు రావు. కేవలం 3 కర్మలు మాత్రం వస్తాయి. మనస్ఫూర్తిగా ఆ భగవంతుని మనం స్మరణ చేసినటువంటి క్షణాలు, మనది ఈ సొత్తు కాదు అని చేసినటువంటి దానము, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని వాళ్ళకి చేసిన సేవ, ఇంక ఏది మీతో పాటు రాదు. మిగిలినంతా కౌంటెడ్ ఆ 0. అందుకని మనసా వాచా కర్మణ ఎప్పుడు అందరిలోనూ పరమాత్మను చూస్తూ అందరి సేవ చేస్తూ ఉండాలి. దీన్నే స్వయం జ్యోతి ఇది ఉపక్రమ్య తం విద్యా కర్మణి సమన్వారభేతే అన్నారు. అంటే ఈ జన్మ నుంచి మనం ముందు జన్మకు పోయినప్పుడు మనం చేసినటువంటి ఉపాసన కర్మ అవి 2 మనతో పాటు వస్తాయి. సమన్వారభేతే, జన్మ ఉంటే అవి 2 చేసుకున్నటువంటి ఉపాసనలు ఇవి మన పుణ్యో వై పుణ్యేన కర్మణ భవతి పాపం పాపేన. ఇది కూడా శాస్త్రంలో చెప్పారు. చాలా మంది అంటూ ఉంటారు పుణ్య పాపాలు లేవు, స్వర్గ నరకాలు లేవు, వీటిలన్నిటికీ శాస్త్రం ప్రమాణం. అందుకని శంకరాచార్యులు ఇతర మతాలను ఖండించినప్పుడు చెప్పారు, శాస్త్రంలో చెప్పారు, దీనికన్నా మీరు ముందు పోవడానికి వీల్లేదు. అందుకని శాస్త్రమే మనకు ప్రమాణము. వేద నింద చేసినటువంటి వారు సమసిపోయారు. వేదం ఉందా లేదా, ఇది వేద ప్రమాణం అని చెప్పినటువంటి కుమారుల భట్టుకి ఒక కన్ను పోయింది. ఇది అన్నారు. ఇఫ్ వేదాలు ప్రమాణం అయితే వేదాలే ప్రమాణమే అని చెప్పకుండా ఇది వేదా ప్రమాణం, ఇది అన్నాడు. వేదాలు ప్రమాణం అయితే అనేటప్పటికీ ఒక కన్ను కాస్త పోయింది. తను బౌద్ధుల్ని ఖండించడానికని వాళ్ళ మతంలోకి వెళ్ళాడు, వాళ్ళ మతాలను తెలుసుకున్నాడు. వాడు వేదన చేస్తున్నప్పుడు ఈయనకి కంటి నుండి బడబడా అని నీళ్లు కొడుతున్నప్పుడు వాళ్ళు చూసి వీడు అన్యమతస్తుడు అని చెప్పి ఆయనతో ఉన్నారన్నమాట. నీ వేదాలు కనుక ప్రమాణం అయితే నిన్ను ఈ కొండ నుంచి తోసేస్తాము, నువ్వు ఒప్పుకుంటావా అంటే ఒప్పుకుంటాను అని చెప్పి ఉరికేటప్పుడు ఏం చేశాడు, ఇది వేద ప్రమాణం అన్నాడు. నాకు ఎందుకు వచ్చేటప్పుడు ఒక అనుకోలేదు. ఆ ఏది అనే శబ్దాన్ని ఉపయోగించకుండా వేదా ప్రమాణం, వేదాహ ఏవ ప్రమాణం అని చెప్పినట్లయితే ఏమయ్యేది కాదు. అందుకని ఇక్కడేమిటి, ఈ పుణ్యో వై పుణ్యేన కర్మణ భవతి పాప పాపేన అన్నప్పుడు ఈ స్వర్గ నరకాలు ఉన్నాయి, ఆ తర్వాత పుణ్యపాపాలు ఉన్నాయి, ధర్మాధర్మాలు ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఏ మతం వాళ్ళు చెప్పినా చూడండి, నీ పక్కవాడిని నీతో సమానంగా చూసుకొని చెప్తారు. ఎవరికి మనసా వాచా కర్మణ జీవ జంతువులకు కూడా బాధ కలిగించద్దు అని చెప్తారు. అందుకని జపయిష్యామి ఇది ఉపక్రమ్య విజ్ఞానమైతి వ్యతిరిక్త ఆత్మ అస్తిత్వాత్. ఇప్పుడు చెప్పాను చూశారా, ఆ రాజు వాడికి చెప్తారు కదా, ఆ సుషుప్తి అవస్థలో ఉన్నటువంటి వాడి దగ్గరికి తీసుకెళ్లి చెప్తాడు జ్ఞపయిష్యామి అంటే నీకు బ్రహ్మతే బ్రహ్మాణి అని శిష్యుడు అంటాడు. వాడు చెప్పింది ఒకటి సరికాదు. అప్పుడు ఆ రాజుగారు చెప్తాడు జ్ఞపయిష్యామి, నీకు ఆ బ్రహ్మతత్వాన్ని చెప్తాను అని. అక్కడి నుంచి మొదలుపెట్టి విజ్ఞానమైతే వ్యతిరిక్త ఆత్మ అస్తిత్వం, ఈ శరీరానికి మనసుకి ప్రాణానికి అతిరిక్తమైనటువంటి ఆత్మ ఉంది అనేది నిశ్చయం చేశారు. ఎందుకంటే శరీరానికి పేరు ఉంది, ప్రాణానికి పేర్లు చెప్పాడు ఆ శిష్యుడు. అది కూడా చెప్పినప్పుడు వాడు నిద్ర నుంచి లేవలేదు, తరువాత పట్టి కుదిపి లేపాడు. అప్పుడు అలా లేపినప్పుడు వీడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడని అడుగుతాడు. ఎక్కడ ఉన్నాడు, బ్రహ్మలో ఉన్నాడు, బ్రహ్మ నుంచి వచ్చాడు. ప్రాణం అందుకనే నేను చెప్పాను, ప్రాణం ఉన్నదని తెలుస్తుంది మనకు. మనిషి దొరకబడుతూ నిద్రపోతాడు. 2వ అధ్యాయం 1వ పాదంలో చెప్పారు ఇది.
గార్గి అజాతశత్రు సంవాదంలో జ్ఞపేష్యామి, తర్వాత విజ్ఞానమయ అని కూడా చెప్పారు. ఆ విజ్ఞానమయ అంటే ఈ జీవుడు ఆ జ్యోతి స్వరూపుడు, వ్యతిరిక్త ఆత్మ అస్తిత్వం, మనస్సు ఇంద్రియాలు శరీరం ప్రాణాలు కన్నా అతిరిక్తమైన ఒక చైతన్యం ఉన్నది అన్నది ఇక్కడ నిశ్చయం చేశారు. ఆ తర్వాత తస్మాత్ ప్రత్యక్ష విషయ వైలక్షణ్యాత్ ప్రత్యక్షాత్ నా ఆత్మ అస్తిత్వ సిద్ధి. ఏమయ్యా ఇంత ప్రపంచం అంతా నువ్వు బ్రహ్మ అని చెప్తున్నావు, మరి ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నవాడికి ఎందుకు నువ్వు ఇది బ్రహ్మమని చెప్పట్లేదు అంటే అప్పుడు చెప్తున్నారు. ప్రత్యక్ష విషయ వైలక్షణ్య అక్షిణ ప్రతి ప్రత్యక్షం, అక్షిణ పరోక్షం. యది నా ప్రత్యక్షం నా పరోక్షం తదేవ అపరోక్షం అనుభవము. ప్రత్యక్షంగా దాని గురించి ఇది ఆవు అని చెప్పలేదు పట్టుకుని దేన్ని ఆత్మ. అందుకని అది అనుభవయోగ్యమైనది, అనుభవయోగ్యమైనది కనుక శాస్త్రము గురువు గారు చెప్పిన ఉపదేశము మన అనుభవము మూడు ఒకటైనప్పుడు అది ఏదైతే శాస్త్రాల్లో చెప్పారో ఏదైతే గురువు గారి ద్వారా మనం వింటున్నామో అదే అనుభవంలోకి వచ్చినప్పుడు మనకు ఆత్మానుభవం కలిగినట్టు. తస్మాత్ ప్రత్యక్ష విషయ వైలక్షణ్య, ప్రత్యక్షం కన్నా విపరీతమైన ప్రత్యక్షాత్ నా ఆత్మ అస్తిత్వ సిద్ధి. ప్రత్యక్షం ద్వారా ఈ ఆత్మ అస్తిత్వము తేలిగ్గా సిద్ధి కాదు అని చెప్పారు. తరువాత కదాచిత్ శాస్త్రకృత సంస్కార బలీయస్త్వం. మరి ఈ సంసారంలో కొట్టుకుపోతున్న వాళ్ళకి గతి ఏమిటి అంటే ఎప్పుడో ఒకప్పుడు మనందరం ఇక్కడ కూర్చుని ఈ విధంగా అయితే శాస్త్రాన్ని విచారిస్తున్నామో ఆ గురువుల కృప వల్ల శాస్త్రకృత సంస్కార బలీయస్త్వం, శాస్త్రంలో చెప్పినటువంటి సంస్కారాలు పెద్దయినప్పుడు తతో మనహాదిభి ఇష్ట సాధనం బాహుళ్యేన ఉపచినోతి ధర్మాఖ్యం. అప్పుడు ఈ మనస్సుకు దీనికి కావలసినటువంటి సాధన చేస్తారట. ఏమిటది? ధర్మం. ధర్మో రక్షతి రక్షిత. అందుకని స్వధర్మే నిధనం శ్రేయ స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరాహ. నీతం కురు కర్మత్వం అని గీతలో కూడా చెప్పారు. తద్దివి ధర్మం అన్నారు. ఈ ధర్మం ఏమిటి? రెండు రకాట. జ్ఞానపూర్వకం కేవలంచ. ఒకటి జ్ఞానంతో శాస్త్ర జ్ఞాన సంస్కారము ద్వారా. జ్ఞానం అంటే శాస్త్ర జన్య సంస్కారం, శాస్త్ర జ్ఞానము ద్వారా కలిగినటువంటి సంస్కారం, దాన్ని జ్ఞానపూర్వకం అంటారు. లేకపోతే కేవలం మనం రోజు చేస్తున్నటువంటి కర్మలు, కూర్చోవడం, నిల్చోవడం, పరిగెత్తడం, తత్ర కేవలం పితృలోకాది ప్రాప్తి ఫలం. మళ్ళీ అంటున్నా చూడండి, ఏంటి కేవలం అంటే మనము శాస్త్రాన్ని ఒప్పుకోకుండా మనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే పితృలోకం అంటే నరకలోకం. పితృలోకం అంటే అక్కడ ఏదో మనకి ఏదో మన ఏదో ఆరతి ఇచ్చి మనకి ఏదో బాల వేసి పంచపక్ష పర్వణాలు పెట్టారనుకోవద్దు. యమధర్మరాజు అక్కడ ఉండేది. అందుకని పితృలోకాది ప్రాప్తి ఫలం. జ్ఞానపూర్వకం దేవలోకాది బ్రహ్మలోకాంత ప్రాప్తి ఫలం. మరి ధర్మము అన్నావు, అది శాస్త్రవిహిత కర్మ చెయ్యాలి అన్నావు. శాస్త్రవిహిత కర్మ చేస్తే ఏమిటి అవుతుంది అంటే స్వర్గం దాకా పోతావు అంతే, దేవలోకం. చూసారు, ఈ జ్ఞానకాండ కాకుండా శాస్త్రంలో చెప్పిన విధి నిషేధ కర్మలు వదిలిపెట్టి విహిత కర్మలు చేస్తూ ఉంటే స్వర్గ ప్రాప్తి. అందుకనే వాటిని నిష్కామ భావంతో చెయ్యాలి అన్నారు. కర్మఫల త్యాగం. ఆ కర్మఫల త్యాగం ఉన్నట్లయితే మనకి త్యాగం ఉన్నట్టు అది మనసును శుద్ధి చేస్తుంది,
శుద్ధి అయిన మనస్సులో వివేకం వైరాగ్యం పెరుగుతాయి. వివేకం వైరాగ్యం పెరిగినప్పుడు ఆ శాస్త్రాన్ని సంబంధించినటువంటి విని శ్రవణ నిధ్యాసం చేసి మనం ధరించవచ్చు. ఇంకొకటి ఏమిటంటే ఆనుషంగికము, ఇది ఇక్కడ సబ్జెక్ట్ కాదు. ప్రతి వాళ్ళు రోజల్లా కూర్చుని ధ్యానం చేయలేరు. అవకాశం ఉన్న వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. అంటే 1 గంట చేస్తాం, 2 గంటలు చేస్తాం. అది దాన్ని ఉపాసన అన్నాము, భక్తి అన్నాము, విచారం అన్నాము. మరి మిగిలిన టైం ఏం చేస్తారు? కర్మ చేసి తీరాలి, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఆ కర్మ సాధారణమైన కర్మని యోగంగా మార్చుకోవాలి. యుజిర్ యోగే అంటే మనం చేసే ప్రతి కర్మ మన ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడేదిగా ఉండాలి. అది ఎలాగంటే కర్మయోగం. దానికి ఇంత ముందు చెప్పాను 5 నియమాలు. ఏమిటి? ఈశ్వర అర్పణ బుద్ధి. ప్రతి చోట పరమాత్మ ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు అన్నటువంటిది ఈశ్వరార్పణ బుద్ధి. ఏ కర్మలు చేసినా ఎలా చేయాలి? ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. తర్వాత అహంకార రాహిత్యం. నేను చేస్తున్నాను అన్నది ఉండకూడదు. నా చేత పరమాత్మ చేస్తున్నాడు, ఈశ్వర సర్వభూతాన. మూడవది ఫలాకాంక్ష రాహిత్యం, త్యాగం. నాలుగవది సుఖ దుఃఖాల సమంగా చూసుకోండి. సుఖ దుఃఖే సమేతత్వ లాభాలాభో దేయాజే తతో విద్యాస్వ నయం పాపము ఆప్సి. సుఖము దుఃఖము మనం చేసుకున్న కర్మలు మనం అనుభవిస్తున్నాం, కానీ ఎవరికి ఇవ్వట్లేదు. సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతి కుబుద్ధిరీష. అందుకని ఇది 4వది. మనం చేసిన కర్మలను మనమే అనుభవిస్తున్నాం. 5వది ఏమిటి? ఈ శాస్త్రం మీద విశ్వాసం, శ్రద్ధ. శాస్త్రంలో ఇలా చెప్పారు కనుక నా మంచి జరుగుతుంది. ఈ 5 నియమాల్ని పాటిస్తూ కనుక మనం కర్మాన్ని ఆచరిస్తే మన సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాడు అవుతాం. ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే, ఒకటి ఈశ్వరార్పణ బుద్ధి అన్నాము. దీన్నే భక్తి యోగం ద్వారా చెప్పాలంటే సన్నిధి అంట. అస్తిత్వం. ఆ పరమాత్మ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నేను ఆయన సన్నిధిలో ఇవన్నీ చేస్తున్నాను అన్నటువంటి భావం ఉండాలి. ఈ భావము, ఆ సన్నిధి భావము లేకపోతే మన మనసు తేలిక శుద్ధి కాదు, ఏకాగ్రం కాదు. ఆ భావంతో చేస్తూ ఉండాలి. అందుకని ఇక్కడ ఏమి చెప్పారు? కేవలం పితృలోకాది ఫలం, శాస్త్రవిహిత కర్మలు ఫలాకాంక్షతో చేస్తే స్వర్గలోక ప్రాప్తి. తథాచ శాస్త్రం ఆత్మయాజీ శ్రేయాం దేవయాజిని అని చెప్పారు. అంటే ఎవడైతే ఈ ఆత్మని భజిస్తూ ఉంటాడో వాడు శ్రేష్ఠుడని చెప్పారు. అందుకని ఏవం బ్రహ్మాధ్యాస్థావరాంత స్వాభావిక అవిద్యాది దోషవత. హిరణ్య గర్భుడయ్యాడు, సూత్రాత్మ అయ్యాడు, అందరినీ శాసిస్తున్నాడు, వాడి మోక్షం ఉందా అని అనుకోవద్దు. బ్రహ్మాది స్థావరాంత, కీట పతంగములు, రాయి రప్పలు, ఇవి కూడా ఏదో ఒక జీవుడే. అందుకని స్థావరాంత స్వాభావిక అవిద్యాది దోషవత. స్వభావమైనటువంటి అవిద్య దోషముల్లో ఉన్నటువంటి వాళ్ళు ధర్మ సాధన కృత, పుణ్యమో పాపమో చేసినటువంటి వాడు సంసార గతీర్ నామరూప కర్మాశయ. చూడండి, సంసారము ఉంటే దానికి డెఫినేషన్ ఏమిటి? నిర్వచనము నామము, రూపము, కర్మ. ఈ 3 కలిస్తే అదే సంసారం అవుతుందని చెప్తారు. అస్యతు అశ్వమేధ కర్మ సంబంధినో విజ్ఞానస్య ప్రయోజనం ఏషాం అశ్వమేధే నాధికార. క్రితం చెప్పాను కదా, ఎవరికైతే ఇప్పుడు ఆ కర్మ జ్ఞానాలకు సంబంధం చెప్తున్నారు, ఎవరికైతే అశ్వమేధ కర్మలో అధికారం లేదో వాళ్ళు దీని ఉపాసన చేయగలరు, చేసి అశ్వమేధ ఫలితాన్ని పొందగలరు. బ్రహ్మవిద్యా ప్రారంభే ఆమ్నాకం సర్వకర్మణం సంసార విషయత్వ ప్రదర్శనార్థం.
ఏమయ్యా ఉపనిషత్ అంటే బ్రహ్మ విద్యలో నువ్వు అశ్వమేధ యాగం ఎందుకు చెప్తున్నావు అంటే దాని గురించి చెప్తున్నారు. తస్యతి బ్రహ్మ విద్య ప్రారంభే ఆమ్నానం చెప్పడం సర్వకర్మణం సంసార విషయత్వ ప్రదర్శనార్థం. ఈ కర్మలన్నీ కూడా ఏ కర్మ చేసినా శాస్త్రవిహిత కర్మలు చేసినా అది కూడా సంసారానికే గతి. మరి ఏమి చెయ్యాలంటే ఆత్మవిచారం, ఇంకోటి లేదు. తరువాత కర్మ బీజభూత అవిద్యా నివృత్తియే. అందుకని ఈ కర్మాలకి కారణం ఏమిటి? అవిద్య. దాన్ని పోగొట్టుకోవడానికి రజ్వామివ సత్వ విజ్ఞాన అపనయాయ. ఏ విధంగా అయితే తాడులో పామును చూసి ఇది పాము కాదు ఇది తాడు అని తెలుసుకుంటామో సర్ప విజ్ఞాన అపనయాయ. ఈ సంసారము అనేటువంటి ఈ సర్పం యొక్క జ్ఞానము మనలోంచి తొలగించుకోవడానికి. మనము సంసారంలో ఉండొచ్చు, మన మనసులో సంసార వాసన ఉండకూడదు. అది పడవ నీళ్ల మీద ఉండొచ్చు, నీళ్ళల్లో పడవలో నీళ్లుంటే మునిగిపోదు. బ్రహ్మ విద్య ఆరభ్యతే. ఈ ఉపనిషత్తు ఎందుకు చేస్తున్నారంటే రజ్వామివ సర్ప విజ్ఞాన అపనయాయ. ఈ సంసారము అనేటువంటి ఈ ఘోర సాగరం మనసులో ఉంది, అదంతా తీసి పారేయడానికి ఈ బ్రహ్మ విద్యని మేము ఆరంభిస్తున్నాము అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ ఈ గుర్రములో ఆ యొక్క విరాట్ పురుషుని దృష్టి పెట్టుకుని ఉపాసన చెయ్యాలన్నారు. ఉషావా అశ్వస్యమేధ్యసి శిర. ఉష అంటే ఉషకాలము ప్రాతకాలము. అది మేధ్యసి యజ్ఞాహస్య అశ్వస్య శిర, శిరము. సూర్య చక్షు, సూర్యుడు చక్షుడు. వాత ప్రాణ. ఈ దృష్టి ఇలా దృష్టి చేసుకోవాలి. అశ్వములో ఉన్నటువంటి ఆ అంగాలలో విరాట్ దృష్టిని ఉంచుకున్నట్లయితే ఎవరికైతే అశ్వమేధ యాగం చేసేటువంటి అధికారం లేదో వారు కూడా అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందగలరు. వాత ప్రాణ, ఈ వాయువే ప్రాణము. వ్యాప్తం అగ్ని వైశ్వానర, అది నోరు తెరుచుకుంటుందే అది వైశ్వానర అగ్ని అనుకోండి. ఆత్మ సంవత్సరము. అశ్వస్య మేధ్యస్య, అశ్వస్య మేధ్యస్య అంటే యజ్ఞార్హమైనటువంటి అశ్వముకు ఈ అంగాల్ని ఈ దృష్టితో చూడండి. ద్యో పృష్టం, స్వర్గము దాని యొక్క వీపు. అంతరిక్షం ఉదరం, ఈ స్వర్గానికి భూలోకానికి మధ్యలో ఉండే అంతరిక్ష లోకం దాని పొట్ట. పృథివీ పాదస్యం, ఈ పృథివీ అది ఆ పాదాన్ని ఎక్కడ ఉంచుతుందో అది. దిశ పార్శ్వ, ఆ పక్కలు దిశలు. అవాంతర దిశ పార్శ్వ, ఎందుకంటే అది అన్ని వైపులా తిరుగుతూ ఉంటుంది కనుక ఈ ఆగ్నేయము ఈశాన్యం ఇలాంటి కోణాలు అవాంతర దిశ ఉంటారు, అవి పార్శ్వ. ఋతువు అంగాని, ఋతువులని దాని అంగాలు. మాసాస్య అర్ధమాసాస్య పర్వాణి, ఎముకలలో ఉన్నటువంటి సంధులంటామే అవన్నీ కూడాను దాని యొక్క మాసములు, అర్ధమాసములు, పక్షములు. అహోరాత్రాన్ని ప్రతిష్ట, పాదాలు అహోరాత్రములు. నక్షత్రాన్ని అస్థీని, ఈ కనిపించేటువంటి నక్షత్రాలని దాని ఎముకలు. నభో మాంసాన్ని, ఆకాశం ఏమిటంటే మాంసం. ఎందుకంటే అది మాంసాన్ని వెళ్ళి పిండితే రక్తం వస్తుంది, ఆ మేఘాల ద్వారా వర్షం వస్తుంది కూడా దాని. ఉవధ్యం సికట, ఇప్పుడు సముద్రంలో కానీ మిగిలిన చోట్ల కానీ ఇదే కనిపిస్తుంది. ఈ పొట్టల్లో ఉన్నటువంటి సగం అరిగినటువంటి అది అన్నం ఏదైతే ఉందో దాన్ని సికట అంటే ఇసుక అనుకోండి. సింధవో గుదాహ అంటే ఈ నదులు, ఈ సముద్రములు ఇవన్నీ మన అపాయం అపాయం యత్రస్య క్రోమానస్య పర్వతాః అంటే ఈ హృదయగతంలో ఉన్నటువంటి మాంసపిండములు. తరువాత మనం ఏంటంటాము ఆ లివర్ అది అంటామే, అవన్నీ కూడాను పర్వతాలు అన్నారు.
ఓషధయస్య వనస్పత్యస్య లోమాని, ఆ గుర్రం మీద ఉన్నటువంటి ఈ రోమాలన్నీ ఓషధి వనస్పతులు. ఈ ఓషధులు అంటే గోధుమలు, యవలు, ధాన్యం ఇలాంటివి. వనస్పతులు అంటే మామిడి పండు, పనసపండు, ఇలాంటి మన జీడిపప్పు, ఇవన్నీ వనస్పతులు. అంటే ప్రతి ఏడాది ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. దాని రోమాలను అలా చూడమన్నారు. లోమాని ఉద్యం పూర్వార్థం విమోచన జగన్నాథ, ఉదయించేటువంటి సూర్యుడు దాని యొక్క గుర్రం యొక్క ముందు భాగం అనుకోండి, అస్తమించేటువంటి వెనక భాగం అనుకోండి. యద్ విద్యోతతే తద్ విద్యోతతే, ఏదైతే అది ఆవలిస్తూ ఉంటుందో దాన్ని విద్యుత్ అనుకోండి. యద్ విధూనతే తస్థనయతి, మేఘగర్జనం అంటే ఆ గుర్రం ఏం చేస్తుందంటే మధ్య మధ్యలో ఇలా పడుకుని అది రోమాలన్నీ విధిస్తుంది, లేకపోతే రోమాలన్నీ విధిచేస్తుంది, కంపన చేస్తుంది. దాన్ని మేఘగర్జన అనుకోండి. ఎన్ మేహతి తద్వర్షతి, ఆ మేఘగర్జన తర్వాత వర్షం వస్తుంది. ఆ వర్షం అంటే అది ఏదైతే మూత విసర్జన చేస్తుందో వర్షం అనుకోండి. వాగేవస్య వా, అది ఏదైతే సకిలిస్తుందో దాన్ని వాణి అనుకోండి అన్నారు. ఈ విధంగా దాన్ని దృష్టి పెట్టుకోవాలి. కర్మాంగస్య పశోః సంస్కర్తవ్యత్వాత్ కాలాది దృష్టిః శిరాదిషు క్షిప్యంతే. ఈ కర్మకు అంగమైనటువంటి ఈ గుర్రము దాన్ని సంస్కరించాలి, సంస్కారపూర్వకంగా దాన్ని శుద్ధి చెయ్యాలి. కనుక సంస్కర్తవ్యత్వా కాలాది దృష్టియ, ఈ కాలాలు ఇవన్నీ చెప్పారు. శిర ఆదిషు క్షిప్యంతే ఆరోప్యంతే, క్షిప్యంతే అంటే ఆరోపిస్తున్నారు. తరువాత ఈ విధంగా ఉపాసన కనుక చేసినట్లయితే ఎవరికైతే అశ్వమేధ యాగంలో అధికారం లేదో వాళ్ళు కూడా బ్రహ్మలోకాన్ని పొందుతారు. ఈ ప్రజాపతి అగ్ని రూపం, అగ్ని దేనిలో స్థితమయ్యింది? జలం. ఆకాశమునకు కారణము పరమాత్మ, ఆ ఆకాశము వాయువుకి కారణము, ఆ వాయువు అగ్నికి కారణము, అగ్ని జలానికి కారణం. ఎందుకంటే ఆ విధంగా ఉత్పత్తి చెంది కనుక ఇక్కడ యజ్ఞానికి కావాల్సింది ఏమిటి? అగ్ని, జలం. ఆ ప్రజాపతి అగ్ని స్వరూపము ఎక్కడ ఉన్నాడు? జలంలో స్థితమై ఉన్నాడు. దాని గురించి చెప్తున్నారు. అహార్వా అశ్వః అంటే ఈ అశ్వం యొక్క మహిమ చెప్తున్నారు. పురస్థాన్ మహిమ అన్వజాయత, మొట్టమొదట దాని యొక్క మహిమ ఉత్పత్తి చెందస్య పూర్వే సముద్రే యోని. దీనికి కారణం ఏమిటి? అశ్వానికి పూర్వ సముద్రము కారణము అంటే ఆ సూత్రాత్మకి కారణం పరమాత్మ గనక ఇక్కడ పూర్వ సముద్రం అంటే కారణం అని చెప్పచ్చు పరమాత్మ. రాత్రి ఏనం పశ్చాన్ మహిమ అన్వజాయత, పొగలు రాత్రి కూడా అది మహిమతో ఉంది కనుక దానికి ఏం చెప్తానంటే ముందు ఒక బంగార పళ్ళెం, వెనకాల ఒక వెండి పళ్ళెం, ఇలాంటివన్నీ పెడతారు. అది ఆ సుమేధ యాగంలో గురానికి పెట్టింది, దాని మహిమ. తస్య అపరే సముద్రే యోని ఏతో వా అశ్వం మహిమానౌ అభిత సంబభూవతు, పూర్వం దాన్ని పడతారు. అదేవిధంగా హయోభూత్వ దేవాన్ అవహత్, హయముని పేరుతో అశ్వమంతా మనం దేవతలను వహిస్తుంది. వాజీ గంధవాణ, వాజీ అనే పేరుతో గంధర్వుల్ని అది వహిస్తోంది. తరువాత అర్వా అసురాన్, అర్వా అనే పేరుతో అది అసురుని వహిస్తోంది. మనుష్యాన్ సముద్రీయవస్య బంధు సముద్రో యోని, ఈ మనుష్యుల్ని అది వహిస్తోందిట. ఏ విధంగా? సముద్రమే. సముద్రం అంటే ఇక్కడ పరమాత్మ కారణం, ఆ పరమాత్మే. అందుకని నేను చెప్పాను, ధార్యతే ఇది ధర్మ. ఈ ప్రపంచాన్నంతా ధరిస్తున్నది ఏది అంటే ధర్మం. ధర్మం అంటే ఇక్కడ పరమాత్మ.
ఇది పారమార్థిక దృష్టితో. వ్యవహారిక దృష్టితో చేస్తే శాస్త్రంలో చెప్పినటువంటి వేద విహిత నిషిద్ధ కర్మలు మనం విహిత కర్మాలని ధర్మం అంటాం, నిషిద్ధ కర్మాలని అధర్మం అంటాం. సముద్రీయవాస్య బంధువు సముద్రో యోని. ఆ పరమాత్మే దీనికి బంధనము, అదే కారణము అని చెప్పారు. ఈ విధంగా ప్రథమ బ్రాహ్మణం అయింది. ఇప్పుడు అగ్ని నామక ద్వితీయ బ్రాహ్మణం. నైవేహ కించిన అగ్రే ఆసీత్. సృష్టికి మొదట్లో ఏమీ లేదు. నైవ ఇహ ఆసీత్ అంటే మళ్ళీ చెప్పారు, మృత్యుగా ఏ విధమావృతమాసీత్. మృత్యువు ద్వారా ఇదంతా ఆవరించబడి ఉంది అని. మృత్యువు అంటే ఇక్కడ ఏ విధంగా అయితే మనము ఇది ఆకలేసినప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటాం, అలాగే జంతువులు ఆకలేసినప్పుడు దేన్నో ఒకటి చంపుతూ ఉంటాం. దాన్ని మృత్యువు అన్నారు. అసనా పిపాస, ఇక్కడ మృత్యు అన్నారు. ఇప్పుడు మృత్యున ఏ విధం ఆవృతమాసీత్ అంటే మృత్యువు ద్వారా ఇదంతా ఆవరించబడి ఉన్నది అని. ముందు ఏమీ లేదని చెప్పాడు అని చెప్పి మృత్యు ద్వారా ఆవరించబడి ఉన్నది అంటే ఏదో ఒకటి ఉంటేనే దాన్ని మనం కప్పగలం. అంటే కప్పబడి ఉన్నది అంటే ఏదో ఉంది. అందుకని ఇక్కడ ఏమీ లేదని కాదు, ఆ పరమాత్మ ఉన్నాడు, అదంతా మృత్యుతో ఆవహించబడి ఉన్నది. అసనాయాహి మృత్యు. ఈ ఆకలే మృత్యువుత. ఎందుకని ఇది ఎవరికైతే ఆకలి వేసిందో వాడు ఈ దేన్నో ఒకదాన్ని చంపుతూ ఉంటాడు, లేకపోతే ఖాళీ చేస్తూ ఉంటాడు. తన్మనో అకురుత. ఏదైతే ఉందో ఏమి చెప్పాడు, మృత్యు ద్వారా ఇదంతా ఆవరించబడి ఉంది. ఏదైతే ఆవరించబడి ఉందో అది ఏమిటి చేసింది, ముందు మనస్సును చేసింది. ఆత్మన్విశ్యాం ఇది, నేను మనసు గలవాడిని అవ్వాలనుకుంది. సో అచరత్ అస్య అక్షత ఆపో అజాయంత, నేను పూజ చెయ్యాలనుకున్నాడు, అందుకని ఆ జలాన్ని సృష్టించాడు. ఆపో అజాయంత అక్షతో వైమే తం భూత్ ఇది. అంటే ఇది ఈ అర్చనం చేయడానికి అంటే పూజ చేయడానికి ఏ జలం అయితే ఉందో చాలా తక్కువ అనుకున్నాడు. తదే అర్కస్య అర్కత్వం. తర్వాత ఈ కంభూత్ అంటే ఇక్కడ ఏమిటి చేయారు, కమ్మభూత్. కమ్ అంటే ఇక్కడ జలం అనుకోవాలి. జలం నా పూరికి ఉత్పత్తి అయింది. ఈ అర్కం అంటే సూర్యుడు, ఇక్కడ అగ్ని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్మ చేయడానికి జలము కావాలి, మనకి అగ్ని కూడా కావాలి. ఈ విధంగా కమభూత్ తదేవ అర్కస్య అర్కత్వం. అంటే ఈ జలాన్ని నుంచి అగ్ని ఉత్పత్తి చెంది కనుక పూజకి ముందు అగ్నిని, ఆ జలాన్ని ఆయన సృష్టించాడు కనుక అదే ఈ అర్కస్య అర్కత్వం. అంటే పూజకి యోగ్యమైనటువంటి జలాన్ని ఉపయోగించాడు, దాన్ని అర్కం అన్నారు. అర్కత్వం. కంహవా అస్మై భవతి ఏం ఏతద్ అర్కస్య అర్కత్వం వేద. ఈ విధంగా కమ్ అంటే సుఖము. ఎవరైతే ఈ విధంగా ప్రజాపతి నుంచి ఈ జలాలు యజ్ఞానికి ఉపయోగించేటువంటి ఉత్పత్తి చెందాయనుకుంటారో వాళ్ళకి తెలుసుకున్న వాళ్ళకి సుఖం కలుగుతుంది అని చెప్పారు. ఆ తర్వాత
ఘటభాష్యము అని చెప్పారు వారు. అది చాలా ఇంపార్టెంట్. అయితే ఘటభాష్యము ఉన్నప్పుడు ఆ ఘటము అంటే కుండ. ఆ కుండ ఉత్పత్తి చెందడానికి మట్టి కారణం ఉండి తీరాలి. మట్టి నుంచే కుండ మీకు ఉత్పత్తి చెందగలదు. అదే విధంగా ఈ అన్ని బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి ఈ మనుష్యులు, ఈ కొండలు, దిక్కులు ఇవన్నీ సృష్టించబడాయి. ఈ సృష్టికి ఏదో కారణం ఉంది కూడా. అందుకని దీన్ని సత్కార్యవాదము అంటే ఈ కార్యము ఏర్పడే ముందు కారణం ఒకటి ఉంది తీరాలి. ఈ కారణము ఏమిటి? ఇక్కడ పరమాత్మ. ఆ పరమాత్మ నుంచి ఇదంతా సృష్టించబడింది. ఏ విధంగా అయితే పెరుగు కావాలనుకున్న వాడు పాలే తీసుకుంటారు కదా. నువ్వుల నూనె కావాలనుకున్న వాడు నువ్వులే తీసుకుంటాడు, ఇసుక తీసుకో, వాడు నూనె తీసుకో. ఏమిరా అంటే ఇందులో నాకు కావలసిన కార్యం పెరుగు ఉంది అని వాడు తెలుసు. అదే విధంగా నువ్వుల్లో నూనె ఉంది అని వాడు తెలుసు. ఏ విధంగా అయితే నిశ్చయమైనటువంటి కారణంలో కార్యం ఉందో అదే విధంగా ఈ కుండ చేయడానికి మట్టి కారణమే ఉంది. ఈ సృష్టి చేయడానికి కారణమైన పరమాత్మ ఉండి తీరాలి అన్నదాన్ని ఇక్కడ చాలా విపులంగా చెప్పారు. వాళ్ళు మిగిలిన మతస్థులు శూన్యమంటారు. తర్వాత కారణం లేదు అంటారు. అవన్నీ ఖండించి ఆయన కార్యం ఉంది అన్నది ఆయన ఇక్కడ నిశ్చయం చేసి చెప్తారు. దీన్ని ఘటభాష్యము అంటారు. ఘటభాష్యం అంటే కుండ చేయడానికి మట్టి కారణం ఏ విధంగా అయితే ఉందో మట్టిలోనే కుండ ఉంది. మరి మట్టిలో కుండ ఉంది అంటే మట్టి నుంచి ఆవిర్భూతమైంది. మట్టి లేకపోతే అది ప్రకటన. అదే విధంగా పరమాత్మ ఉన్నాడు, ఉండి తీరాలి, ఉంటేనే ఈ సృష్టి అనేది ఆవిర్భూతమైనది అని చెప్పారు. అందుకని ఇక్కడ ముందు పూజకి కావాల్సినటువంటి జలాన్ని ఆయన సృష్టించాడు. కం ఉదకం అభూత్. ఇత్యేవం అమన్యత యస్మాత్ మృత్యు తదేవ హేతోః అర్కస్య అగ్నే అశ్వమేధ తత్ ఉపయోగితస్య అర్కత్వం అర్కత్వే హేతుః. ఆ జలా నుంచి ఈ యజ్ఞానికి కావాల్సినటువంటి అగ్ని కూడా ఉత్పత్తి చెందింది. ఈ అర్కస్య అర్కత్వం, అశ్వమేధానికి కావాల్సిన అగ్ని ఈ విధంగా సృష్టించబడింది ఎవరైతే తెలుసుకుంటారో అగ్ని అర్కనామ నిర్వచనం చేశారు. అగ్నికి ఏమిటి పేరు? అర్కము. అందుకని అర్చనా సుఖేతు పూజాకరణాత్ అప్సంబంధాత్. ఇది మరి దీని అర్కము ఎందుకన్నారు అంటే అర్చన, పూజ చేస్తాం. జలం లేకుండా పూజ మొదలవుతుంది. అర్చన సుఖహేతు పూజాకరణాత్. మరి ఎందుకు పూజలు చేస్తున్నారు అంటే ఆ ఆత్మ సుఖాన్ని అనుభవించడానికి ఇది కారణం. అప్సంబంధ అగ్ని నుంచి జలం నుంచి అగ్ని ఉత్పత్తి చెందిన అప్సంబంధాచ అగ్నియే తీత గౌణం నామ. అగ్ని యొక్క గౌణనామం ముఖ్యం కాదు. గౌణనామం సింహో మానవక అన్నప్పుడు విద్యార్థి సింహం కాదు. కానీ సింహానికి ఉన్నటువంటి క్రూరత్వము ఇలాంటి గుణాలు ఆ విద్యార్థిలో ఉండడం మూలాన వాడిని సింహము. అగ్నిని మానవ
అది గౌణ నామం. అదే విధంగా ఇక్కడ ఈ అగ్నికి అర్ఘనామము గౌణ ముఖ్య నామం కాదు. ఎందుకంటే ఇక్కడ చెప్పాం కదా, అర్చన పూజ చేసేటప్పుడు మనం జలం కావాలి. సుఖహేతుత్వ పూజలో పునస్కారాలు మన సుఖాన్ని ఇస్తాయి. ఆప్ సంబంధ జల సంబంధమైన ఈ అగ్నిని అర్థమన్నారు. మీరు రోజల్లా ఏదో ప్రాపంచిక వ్యవహారంతో కాలం గడపండి. ఏదో ఈ కుర్రాడికి పెళ్లి చేయాలని, లాంటి వాడి ఉద్యోగం, లేకపోతే పిల్లకి పెళ్లి ఏదో ఆ విషయాలు ఈ విషయాలు ఇవన్నీ మాట్లాడుకుని అంత వ్యవహారంతో చేస్తుంది. ఒకరోజు ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు నీకు బుర్ర బరువు ఎత్తినట్టు ఉంటుంది. బరువు ఎందుకు ఎక్కింది? ప్రాపంచిక విషయాలోచన. అదే విధంగా ఇక్కడ కూర్చుని రోజుల్లా దెబ్బచానాలు ఇవన్నీ వినండి. ఆహా ఇవాళ ఏం చేశారు మాకు తెలియకూడదు, తీసేశారా, పెట్టిందా, ఏమైంది? దానికి కావాల్సింది ఏదో విషయం. ఏది? సుఖహేతు. ఆ విచారం ఎలాంటి విచారం ఇచ్చాము? సుఖానికి తోడ్పడే విచారం ఇచ్చాము. ఏ తీర్చాకన్నా వెళ్ళొచ్చాము. ఓహో ఇవాళ అనుకుని చేశాం. అక్కడ నదీ స్నానం చేసి ఆ మందిరంలో దేవుణ్ణి చూసి కాసేపు పూజ స్తోత్రాలు ఇవన్నీ ఏమైనా చేస్తే ఇవాళ గెయిన్ సంథింగ్. ఎందుకని? అందుకని ఈ యజ్ఞయాగాలు ఇవన్నీ సుఖానికి కారణం కనుక ఆపోవా అర్క, ఈ జలమే అగ్ని అన్నారు. తద్వన్ అపాం శర ఆసీత్ సమహన్యత. ఈ జలానికి ఏదైతే శరహ అంటే నురుగు లాంటిది చెప్పచ్చు. ఏ విధంగా అయితే మనం మేగడ లేకపోతే పాలు చిలికినప్పుడు పైన, పరుగు చిలికినప్పుడు పైన పైన వస్తుంది, అది దాని సారం. ఈ జలం యొక్క సారము పైకి వచ్చింది, అది గట్టిపడింది. ఎక్కడైతే నీళ్ళలా కనిపించినప్పటికీను ఆ నీళ్ళని బాగా కనుక మరగబెడితే కింద ఘనీభవించుకోవచ్చు. అదే విధంగా శరహాసీత సమహన్యత స పృథివీ అనుభవ. ఈ జలం యొక్క సారము పృథివీ అయింది. తస్యాం అసమ్యత్. ఆ సృష్టి చేసేవాడు ఏం చేశాడు? మొట్టమొదటి మనసుని సృష్టి చేశాడు. మనసుని సృష్టి చేసి నేను యజ్ఞాగాలు చేయాలనుకున్నాడు. అందుకని అగ్ని జలాన్ని సృష్టించాడు. అగ్ని సృష్టించాడు. అగ్ని తర్వాత జలాన్ని సృష్టించాడు. ఈ జలం తర్వాత పృథ్వీని సృష్టించాడు. ఇంత చేసేటప్పటికీ గురుగారు అలసిపోయారు. అసమ్యత్. ఆ ప్రజాపతి అసమ్యత్. తస్య శాంతస్య తప్తస్య తేజోరసో నిరవర్తిత అగ్ని. వాణి నుంచి అలసిపోయినటువంటి ఆ ప్రజాపతి నుంచి ఈ అగ్ని ఉత్పన్నమైంది అంటాడు. ఎందుకంటే ఇక్కడ అగ్నికి కారణము జలమైనప్పటికీను ఆ జలాన్ని సృష్టించేటప్పటికీ అలసిపోయాడనమాట. అప్పుడు వాడి నుంచి, ఎందుకంటే ఎక్కువగా పని చేసామనుకోండి, ముందు వేడి వస్తుంది, తర్వాత చెమట వస్తుంది. ఆ జలాల్లో ఉన్నటువంటి ఘనీభావమే పృథివీ అయింది. ఎందుకంటే మనం బ్రహ్మసూత్రాల్లో చదువుకున్నాం. వాడు అడుగుతాడు, ఏమయ్యా రోజుల్లో వేదాంతం వేదాంతం అంటావు, బ్రహ్మ విద్య అంటావు, ఒక చోట ఒకలా చేస్తావు, ఇంకో చోట ఇంకోలా చేస్తావు, ఈ సృష్టి ఇలా సృష్టి అయిందంటావు, ఆ అగ్ని నుంచి ఈ సృష్టి మొదలైందంటావు, ఇంకో చోట ఏమో ఆకాశం నుంచి మొదలైందంటావు.
ఇంకో చోటేమో ముందు మనస్సుని ప్రాణాన్ని చేశాడు, తర్వాత అన్ని ఇంద్రియాలంటే, ఇంకో చోటేమో అన్ని ఒక్కసారి ఉత్పత్తి. ఏమిటి నీ తలకాయ ఉందా లేదా అని అడుగుతాడు ఎవడు పూర్వపక్షి. నాయన మాకు తలకాయ నీకంటే చాలా ఎక్కువగా ఉంది. అసలు సంగతి ఏమిటంటే మేము ఈ సృష్టికి కారణమైనటువంటి పరమాత్మకి ప్రాముఖ్యత ఇస్తాం కానీ సృష్టికి ప్రాముఖ్యత ఏమి, ఎందుకంటే ఇది మిథ్య. చూడండి, విన్నారా? అందుకని ఇక్కడ అది సృష్టి అయింది, ఇది సృష్టి అయిందని చెప్తుంటే అధ్యారోపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచం. ఆ నిరాకార నిర్గుణ నిర్విశేష సర్వవ్యాపకమైన పరమాత్మను చెప్పాలి అంటే ముందు దాని మీద ఏదో ఒకటి అధ్యారోపణ చెయ్యాలి. ఏమిటి చేస్తున్నాం? సృష్టి. ఆ తర్వాత నేతి ఏం చెప్తే ఆ సృష్టినంతా తీసి పారేస్తాం. మరి తీసి దేనిలోంచి దేని తీసి పారేశారంటే ఏదో ఒకటి అవధి, ఆధారం, అధిష్టానం ఉండి తీరాలి. అందుకని ఇక్కడ సృష్టి క్రమాన్ని చెప్తున్నారు. ఇక్కడ కర్మకాండకి జ్ఞానకాండకి సంబంధం చెప్తున్నారు కనుక అశ్వమేధ యాగాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. సత్వేద ఆత్మానం వికృత 3 భాగాలు చేశాడు. ఆదిత్యం తృతీయం, వాయుం తృతీయం తృతీయం స ఏష ప్రాణశ్రేదావేత. ఆదిత్యుడు, వాయువు, అగ్ని, ప్రాణం, ఈ 3 చేశాడు. తస్య ప్రాచీ దిక్సిరో అశౌచ ఊర్మో. ఈ పూర్వ దిశే వాడికి శిరస్సు, ఈ పక్కలు రెక్కలన్నమాట. అథాస్య ప్రతీచీ దిక్ పుచ్చం పశ్చిమ దిశము, వానికి తోక అంటే పృష్ఠభాగము. అశౌచ సత్వం, ఈ సత్వం అంటే మన తొడలని చెప్పచ్చు, జంగా అని చెప్పచ్చు. దక్షిణాచ ఉదీచీచ పార్శ్వే, వానికి ఈ దక్షిణ దిక్కు ఉత్తర దిక్కు కూడా పార్శ్వే. ద్యోహు పృష్ఠం, వానికి ఈ స్వర్గమే వీపు. అంతరిక్షం ఉదరం, ఈ మధ్యలో ఉన్నది ఇది పొట్ట. ఇయం ఉరహ పృథివీ, ఇది ఇయం ఈ పృథివీ ఏదైతే ఉందో అదే వానికి అగ్ని. ఇక్కడ ఏమిటి చెప్పారు? పృథివీ హృదయం, ఉరహ అంటే ఉదయం. ఈ పృథివీ వానికి హృదయము, ఈ అగ్ని స ఏషో అప్సు ప్రతిష్ఠిత. ఈ పృథివీ ఏదైతే వానికి హృదయం చెప్పామో అది నీళ్లలో ప్రతిష్ఠితమైంది. ఎత్ర క్వచ ఏతి తదేవ ప్రతిష్ఠతి ఏవం విద్వాన్. ఇక్కడ ఎత్ర క్వచ ఏతి, ముందు వాడు చెప్పింది ఏమిటి? ఈ పృథివీకి ఆధారం జలము చెప్పాం. ఆ తర్వాత ఈ ప్రజాపతి లోకాల అన్ని రూపాలు, ఈ ప్రజాపతి స్వరూపము అగ్ని జలంలో స్థితమైందని చెప్పిన తర్వాత ఈ అగ్ని జలములో స్థితమై ఉన్నది అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఎక్కడికి వెళ్ళినా వాడికి ప్రతిష్ఠ లభిస్తుంది. ఎత్ర క్వచ ఏతి విద్వాన్ అన్నాడు చూసావా? విద్వాన్ అంటే ఈ విధంగా తెలుసుకుని ఉపాసన చేసేటువంటి వాడు. ఏమి తెలుసుకుని ఉపాసన చేస్తున్నాడు? ఈ అగ్ని కార్యము జలము, ఈ జలమునకు కారణం అగ్ని అన్నది ఎవడైతే తెలుసుకుని చేస్తాడో, ఉపాసన చేస్తాడో, ఆ విధంగా తెలుసుకున్నటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా వాడికి ప్రతిష్ట లభిస్తుంది. తరువాత చెప్పారు అగ్నిరప్సు ప్రతిష్ఠిత. ఈ అగ్ని జలములో ప్రతిష్ఠితమైంది. ఏమని లోక అప్సు అంతః, ఈ లోకాలన్నీ కూడా ఆ జలంలోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి. దానికి మీరు లలితా శాస్త్రం చూస్తూ ఉంటారే, అందులో ఒక నామం వస్తుంది. ఏమిటి? అనేక కోటి బ్రహ్మాండ నాయిక. ఒక బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న పురుషుణ్ణి విరాట్ పురుషుడు ఉంటారు.
అన్ని బ్రహ్మాండాల్లో ప్రాణరూపంగా వాయు రూపంగా వ్యాపించిన వాడిని హిరణ్య గర్భుడు సూత్రాత్మ అంటారు. ఈ బ్రహ్మాండాలన్నీ కూడాను చైతన్యము అనేటువంటి సాగరములో మునిగి తేలుతూ ఉంటాయి. వాటిలన్నింటినీ నడిపించేది ఆ ఉపాధి, మాయ ఉపాధి కలిగినటువంటి ఈశ్వరుడు. అటు సూత్రాత్మని, ఇటు విరాట్ పురుషుణ్ణి, ఈ అన్ని లోకాల్ని, అందరినీ ఎంత సర్వవ్యాపకుడు ఆలోచించు. పాదోసి సర్వభూతాన్ని అత్యతిష్టత్ మమైవాంశో జీవలోకే అంశం. ఒక పాదంలో ఈ బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. 75% అవుట్ ఆఫ్ మైండ్ అండ్ అవుట్ ఆఫ్ సైట్. చూడండి, అంత వ్యాపకుడు ఆ పరమాత్మ. ఆ తర్వాత చెప్తున్నారు, సో అకామైత ద్వితీయో మే ఆత్మ జాయేత. ఆ పరమాత్మ అనుకున్నాడు ఇదంతా సృష్టి చేసిన తర్వాత నాకు ఇంకొకళ్ళు కావాలి అని. అది స మనసా వాచం మిథునం సమభవత్. మనసు ద్వారా ఆ మనసుని, ఈ వాక్కుని సృష్టించాట. ఈ వాక్ అంటే మనసు అంటే విచారము, వాక్ అంటే ఈ 3 వేదాలు, ఇవన్నీ ఈ 4 వేదాల ముందు సమభవ అంటే సృష్టించాడు. ప్రథమ అసనాయ మృత్యు. మరి సృష్టించిన తర్వాత మనిషి అన్న తర్వాత వాడికి ఆకలి వేస్తుంది, అదే మృత్యు. మృత్యు ఎందుకంటే ఏదో ఒకటి సంహరిస్తూ ఉంటాడు. తద్రేత ఆసీత్ స సంవత్సరో అభవత్. ఏదైతే ఆ ప్రథమని మనస్సు అయింది చూడండి, వాణి అయింది అంటే శరీరం ఏర్పడింది. వాణిలో ఉన్నటువంటి ఆ రేతస్ అంటే సారం, సప్తధాతువుల యొక్క సారం. అన్నము రసం అవుతుంది, ఆ రసము నెత్తురు అవుతుంది, ఆ నెత్తురు కొవ్వు అవుతుంది, ఆ కొవ్వు నుంచి మాంసము, మాంసము నుంచి ఎముక, ఎముక నుంచి మధ్య, మధ్య నుంచి రేతస్సు. అందుకని సారం. 10 సంవత్సరం అయిందిట. నహ పురాతథ సంవత్సర ఆశ. ఇప్పుడు కాలాన్ని మనస్సుని తరువాత ఈ వేదాల్ని సృష్టించిన తర్వాత అది ఆయన కాలాన్ని సృష్టించాడు. నవపురాతథ సంవత్సర ఆశ. అంతకుముందు సంవత్సరం లేట. ఏతావంతం కాలం అవిభవ. అవిభవ అంటే అవిభవ అవిభవ అది ఒక సంవత్సరం ఊరికే ఉన్నట్టు. ఇప్పుడు చూడండి, ఒకటి సూత్రాత్మ. సూత్రాత్మ అంటే ఏమిటి చెప్పచ్చు? సమిష్టి సూక్ష్మ శరీర అభిమాని దేవత. సమిష్టి సూక్ష్మ శరీర అభిమాని దేవత. వాణ్ణి నడిపించేవాడెవడు? మాయ ఉపాధి గల ఈశ్వరుడు. ఈశ్వరుడు ప్రజాపతిని సృష్టించాడు. ఆ ప్రజాపతి విరాటిని సృష్టించాడు. ఆ ప్రజాపతి అంటే హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అన్ని బ్రహ్మాండాల్లోనూ వ్యాపకమై ఉన్నాడు. అంటే ఏమిటి? వాడిలో ఈ విరాట్ స్వరూపం ఇమిడి ఉన్నది. అది ఇక్కడ చెప్తున్నారు. ఏమిటి? యావత్ సంవత్సర తమ ఏతావంతం కాలం పరస్తాత్ అసృజత. సంవత్సరం కాలం ఊరికే ఉండి కాలాన్ని సృజించిన తర్వాత ఆ తర్వాత వాడు తన నుంచి ఈ విరాట్ని సృష్టించాడు. తం జాతం అభివ్యాదాత్. ఆ పుట్టిన వాడిని తినాలని ఆకలిస్తోంది, వాడిని తినేద్దాం అనుకున్నట్ట. స భాన కరోత్ శైవ వాగభవాత్. వాడు శబ్దం చేశాట భాణని. అదే ఇది
వాణి అయింది. అంటే ఈ విధంగా ఈ వేదాలన్నీ సృష్టించాడు. ఎదివాయినం అభిమింసే కనియోన్నం కరిష్యే. వీడిని కనుక తినేస్తే ఇప్పుడు బీజరూపం ఒకరిని సృష్టించాడు, వాడిని తినేస్తే చాలా తక్కువ అవుతుంది, నాకు ముందేమీ జరగదు. కనియో అన్నం భవిష్యత్. అందుకని ఇది స తయా వాచ తేన ఆత్మన ఇదం సర్వం అసృజత. ఆ తర్వాత వాణిని సృష్టించి ఆ తర్వాత మనస్సు ద్వారా ఇదంతా కూడా సృష్టించాడు. కించ అచ్చో యజుంసి రుచో యజుంసి సామాని ఛందాంసి. ఋగ్వేద మంత్రాలు, యజుర్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, ఈ ఛందస్సు ఇవన్నీ కూడా సృష్టించాడు. ఎందుకంటే వాచ అన్నారు. ఏం సృష్టించాడు వాడు? వాణి. వాణి అంటే వేద. అందుకని మనము శ్వాస ప్రశ్వాసలు ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో, ఏ పరిశ్రమ లేకుండా, ఉబ్బసం వ్యాధి ఉంటే అది వేరే సంగతి. అదే విధంగా ఆ సృష్టికర్త శ్వాస ప్రశ్వాస రూపంలో ఈ వాణి ఏర్పడింది. కానీ ఈ వేదము యథాపూర్వం అకల్పయదు. ముందు కల్పంలో ఎలాగ ఉందో అలాగే మళ్ళీ వెలువడింది. ఇప్పుడు చూడండి, నిత్యము ఒకటే అన్నాం మనం. ఏది నిత్యం? ఒకటి పరమాత్మ ఒకటే నిత్యము. పరమాత్మ ఒకటే నిత్యము అని చెప్పిన తర్వాత మరి వేదాలు కూడా నిత్యం అంటున్నావు కదా. అందుకనే శాస్త్రయోనిత్వాత్ అన్న సూత్రంలో శాస్త్ర యోని యస్మాత్, ఈ శాస్త్రానికి కారణం ఎవడో? పరమాత్మ. మరి శాస్త్రస్య యోని, శాస్త్రమునకు కారణము పరమాత్మ. శాస్త్ర యోని యస్య, ఆ పరమాత్మ తెలుసుకోవాలంటే మళ్ళీ నువ్వు శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. అందుకని శబ్దము అన్నది నిమిత్త కారణం. ఈ వేదం అన్నది ఏమిటి? ఈ ప్రపంచ నిమిత్త కారణం చెప్పచ్చు. ఆ పరమాత్మ ఉపాదాన కారణము. ఆ పరమాత్మ నుంచి ఇదంతా వెలువడింది కనుక అభిధ నిమిత్త ఉపాదాన కారణము. పూర్వకల్పంలో శబ్దజాలం ఎలాగుందో అదే విధంగా ఇప్పుడుగా వచ్చిందని అపౌరుషేయము అన్నారు. దీనేమన్నారు? వేదాన్ని అపౌరుషేయము అన్నారు. ఇక్కడ ఏ విధంగా అయితే సాలీడు తన ముఖం నుంచే అదేంటి గూడును తీస్తుంది, మళ్ళీ దాన్ని ముట్టుకుంటే గూడుని ఒకసారి మింగేస్తుంది. అదే విధంగా ఈ ప్రపంచాన్నంతా సృష్టి చేయడానికి అభిన్న నిమిత్త ఉపాదాన కారణము ఆ పరమాత్మ. మరి ఆత్మ ఒకటే ఉంది, మరి ప్రపంచము లేదు అన్నప్పుడు మనం సుషుప్తిలో చూడట్లేదు, సమాధిలో చూడట్లేదు, స్వప్నంలో చూడట్లేదు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు తీసుకెళ్లి నువ్వు కళలు చూస్తున్నావు? ఏమి తీసుకెళ్ళి? అదేవిధంగా ఏది తీసుకుని వెళ్ళి నువ్వు ఆ సుషుప్తిలో ఉన్నటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నావు? ఏమి తీసుకున్నట్లేదు. అందుకని సుఖము, సుఖ సాగరము మనలో ఉన్నటువంటి చైతన్యమే. అందుకని ఈ ప్రపంచం అంతా మిథ్య అని చెప్పారు. ఛందాంసి యజ్ఞాలు ప్రజాః పశు స యద్యద్ ఏవ అసృజిత తత్తద్ అత్తుని అధ్రియత. ఏదైతే సృష్టించాడో అదంతా తినాలనుకున్నాడు. ఎందుకంటే వాడికి సంవత్సరమైంది, ఆకలి వేస్తోంది వాడికి. సర్వం అత్తీతి తద్ అదితేరదిత్వం. సర్వభక్షకుడు కనుక ఆయన్ని అదితి అన్నారు. అదితిత్వం. సర్వస్య ఏకస్య అత్తా భవతి. అంతా తనలోనే సంహరించుకుంటాడు కనుక అన్ని అత్తాచరాచర గ్రహణాత్ అనే సూత్రంలో, బ్రహ్మసూత్రంలో మనం చదివాం. అత్తాచర అని సర్వస్య అత్త భవతి, సర్వస్య అన్నం భవతి. మరి సర్వస్య అన్నం భవతి, దానికి అంతా కూడా అన్నం అవుతుంది.
ఏవం ఏతద్ ఏతద్ ఇతర ఏవం అదితే అదితిత్వం వేద. ఈ విధంగా ఆయన యొక్క అదితిత్వాన్ని అంటే ఇదంతా తినేటువంటి వాడు ఇదంతా ఆయన నుంచే వచ్చింది అలా తెలుసుకున్నటువంటి వాడు వాడే భోక్త. ఇదంతా వానికి అన్నము అని వేద అంటే ఆ విధంగా ఉపాసన చేసేటువంటి వాడు. అయిపోయిందా టైం? చేయదు, ఇంకా మాకు చాలా టైం ఉంది. చాలా మధ్యాహ్నం మళ్ళీ చెప్పుకుందాం.